మొత్తం రైతు రుణమాఫీ అయి జరిగిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేయలేరు. బిఫోర్ రైతు రుణమాఫీ ఎందుకు జరిగింది గత ప్రభుత్వంలో? మీ పేరు మీద భూమి ఉంటే పైసలు వచ్చాయి, కొన్ని పెండింగ్ ఉంటాయి. మొత్తం నాకు తెలిసి గణాంకాలు చెప్పొచ్చు కదా. మరి ఇప్పుడు మీకు అవసరమైతే లేదు కదా. షరతులు వర్తిస్తాయి స్కీమ్ల మీద. తెల్ల రేషన్ కార్డు అలా ఉంటుంది. మనోడు సామాజిక న్యాయం చేసి ఎక్కడ ఏం చేస్తున్నాడు, వాడి ఇల్లు కూడా తాకట్టు. హైడ్రా అడలెత్తిస్తుందా హైదరాబాద్ని? హైదరాబాద్ మంచి చేయబోతుందా? హైడ్రా అనేది ఒక హైడ్రామా. ప్రజలకు నష్టం చేసి మేము రాజకీయంగా నాగార్జున గారు నాకు ఎటువంటి సమాచారం లేకుండా కూలగొట్టారా? మేము అవినీతితో కట్టిండని తెలియదు ఆయనకు. ఇప్పుడు భయపడుతున్నాం. ఎన్ని రూపాయలకు అన్నపూర్ణ స్టూడియో ఇచ్చిందో మీరు రికార్డ్ చేసి చూడండి. కానీ రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్కరికి అసలు ఎవరికి ఏం అర్థం కట్టదు. ఏంటి ఇప్పుడు వాళ్ళ బ్రదర్ దాన్ని కూడా నోటీసులు ఏదో ఇచ్చారన్న. వేల కోట్ల రూపాయల భూముల అక్రమంగా కబ్జా చేసుకొని కన్నీరు పెట్టిండు అనుకోండి, ఆయన కన్నీరులో ఏమన్నా ఇంత స్టాంటిటీ ఉంటుందా? ఎవరిది అది? చెరువు ప్రజలది కదా. ఇక అట్లా మాట్లాడుతూ ప్రతిపక్షం కదా మాట్లాడే దాంట్లో ఇప్పుడు నేను ఏమంటున్నాను, అదానితో మీరు వ్యాపార సంబంధాలు. అంబానీ అదానీలు కూడా ఒక రోజున మాతో ఉన్నోళ్ళు. పాత బస్సులో పవర్ బిల్స్ వసూలు చేయడానికి అదాని గ్రూప్ ఏమన్నా వాళ్ళు మేము దేశాన్ని దోసుకుంటామంటే ఎందుకు? మాతో ఉంటే కేసీఆర్ గారు కూడా అప్పులనేది చెయ్యాలి, సంపద క్రియేట్ చేయాలని అంటున్నాడు ఆయన. ఇక అది వచ్చే వరకు సమయం పడుతుంది, కానీ ఇప్పుడైతే ఇమ్మీడియట్గా మనం సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా ఇంపార్టెంట్ అనేది. ఆ బాటలో మీ ప్రభుత్వం ఎంతవరకు పోతుంది? కొంచెం ఇక అది కొన్ని విషయాల్లో కొత్త యాంగిల్లో హీరోగా సినిమా రంగం మీద మమైకమా, ఎక్కువ ప్రేమనా, ఏంటేమన్నా ఆ సినిమా హీరో కావడానికి ప్రేరేపించిన అంశాలు? ఇదేదో బుచ్చుకు సినిమాలు లెక్క అనుకుని కూర్చున్నాడు ఒకరు. అది మంచి టాలెంట్ ఉన్న దయాకర్ గారికి ఎందుకు ఒక కీలక పదవి రాలేకపోతుంది? సరే, ఎమ్మెల్యే కూడా ఇయ్యలేనంత పోటీ ఏం లేదు ఆడ. బట్